హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని మీరు మొదటిగా చూస్తుంటే తప్పకుండా కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. అలాగే నా వీడియోలను చూసి మీ అమూల్యమైన సలహాలను అలాగే స్పందనను కామెంట్ బాక్స్లో తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకైనా కొత్త వీడియోస్ కావాలితే తప్పకుండా కామెంట్ బాక్స్లో నన్ను అడగండి, మీకు కొత్త వీడియోలు చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్లో చాలా వీడియోలు మీకోసం చేసి పెట్టాను వనామీ మీద, అవన్నీ చూడండి. మినిమం మనకి చెరువులో ఎటువంటి క్వాంటిటీస్ ఉండాలని అడుగుతున్నారు, వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మనకి ప్రస్తుత కాలంలో ఎక్కువగా వనామీ రొయ్యల పెంపకంలో వనామీ రొయ్యలను విదేశాల నుంచి వ్యాధి నిరోధకత కలిగిన తల్లి రొయ్యల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అన్ని పరీక్షలు నిర్వహించి హ్యాచరీలకు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే వనామీ రొయ్య పిల్లలను ధృవీకరించిన హ్యాచరీల నుంచి మాత్రమే మనం కొనుగోలు చేయవలసి ఉంటుంది. వనామీ రొయ్యకు చాలామంది ఏ విధమైన వ్యాధులు రావని అపోహపడుతూ ఉంటారు. కానీ ఈ రొయ్యకు కూడా చెరువు తయారు నుంచి చాలా జాగ్రత్తలు మనం పాటించాలి, లేకపోతే మనం చాలా నష్టాలను చూడవలసి వస్తుంది. సాధారణంగా వనామీ రొయ్యను 0.5 నుంచి 50 ppt కలిగిన నీటిలో పెంచుకోవచ్చు. నన్ను చాలామంది అడుగుతున్నారు మనకు సెలనిటీ ఎంత ఉండాలని. 0.5 నుంచి 50 ppt వరకు మా యొక్క సెలనిటీ పెంచుకోవచ్చు. అయితే మనకి ఈ యొక్క వనామీ రొయ్యలకి ప్రోటీన్ పెద్దగా అవసరం లేదు. మనం వాడే మేతల్లో ప్రోటీను 30 నుంచి 35% వరకు ఉన్న మేతలను మనం వాడుకుంటే ఈ యొక్క వనామీ రొయ్యకు సరిపోతుంది. ఈ ప్రోటీన్ టైగర్ మీద తక్కువగా తీసుకుంటుంది. అలాగే మన ప్రాంతంలో వనామీ రొయ్యలు ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువ ఉప్పదనం కలిగిన నీటిలో కూడా పెంచడం జరుగుతుంది. కావున వనామీ పెంపకంలో కొన్ని ముఖ్యమైన సూచనలు మనం చూస్తే, హ్యాచరీల నుంచి రొయ్య పిల్లలను మనం సేకరించినప్పుడు మన యొక్క చెరువు నీటి సెల్నీటి సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం ఏదైతే మన యొక్క చెరువు సెల్నీటిని యొక్క హ్యాచరీకి ఇచ్చి ఆ సెల్నీటికి సరిపడగా రొయ్య పిల్లని ఇచ్చే విధంగా చూసుకోవాలి. సాధారణంగా రొయ్య పిల్ల యొక్క PL 12 ఉండేలాగా చూసుకోవటం చాలా ఉత్తమం. చెరువున అడుగు భాగాన్ని పరిశీలిస్తే సున్నము, బ్లీచింగ్ పౌడర్ వంటి వాడి పూర్తిగా ఎండబెట్టి తర్వాత నీటిని నింపుకోవడం వల్ల చాలా ఉత్తమంగా ఉంటుంది. అదేవిధంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ మరియు చెరువు పైన పక్షులు రాకుండా వాళ్ళను ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం. ఒకవేళ మీ యొక్క చెరువుకు బోరు లేకపోతే ఒక చిన్న రిజర్వాయర్ను అనగా చిన్న ట్యాంక్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల అందులోకి ముందుగా నీళ్లు తోడుకుని దాంట్లో బ్లీచింగ్ కొట్టుకుని శుభ్రపరుచుకుని తర్వాత మన చెరువులో తోడుకోవడం వల్ల కొంతవరకు వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. మన యొక్క కల్చర్ కాలమంతా మన ట్యాంకులోని సెల్నీటి ఉప్పదనం ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా సమయంలో హెచ్చుతగ్గులు ఏర్పడితే 2 నుంచి 3 వరకు ppt హెచ్చుతగ్గులు మించకుండా మనం సెల్నీటి చూసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా చాలామంది నన్ను అడుగుతున్నారు చెరువు లోతు ఎంతవరకు ఉంటే మంచిదని. చెరువు లోతు వాటర్ డెప్త్ 6 అడుగుల వరకు ఉంటే చాలా మంచిది. అలాగే వర్మీ కంపోస్ట్ ఒక 100 kg ఎకరానికి వాడుకోవడం వల్ల మనకి ప్లాంక్టన్ అనేది బాగా ఉత్పాదకత పెరుగుతుంది. మనకి చెరువులోని రొయ్య పిల్లల సంఖ్య చూసుకుంటే ఎకరానికి ఈ సమయంలో చాలా 2 లక్షల వరకు వేస్తున్నారు.
మనకి ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు పిల్లలు వేసుకుంటే మనం మంచి దిగుబడిని చూడవచ్చు. అదేవిధంగా చెట్ ట్రైల్ ఆధారంగా మేత యాజమాన్యాన్ని చూసుకోవటం వల్ల మనకి మేత వేస్టేజ్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా నీటి రంగును బట్టి ప్లాంక్టన్ అభివృద్ధి కొరకు ఎకరానికి ఒక 10 కేజీల తౌడు, 4 కేజీల బెల్లం, 1 కేజీ ఈస్టు 2 రోజులు ఆల్రెడీ మీకు తెలియపరిచాను. 2 రోజులు నిల్వ ఉంచి చెరువు అంతా చల్లడం వల్ల ప్లాంక్టన్ అభివృద్ధి చెందుతుంది. మన చెరువులోకి కొత్త నీరుని తోడినప్పుడు మరియు ఒకవేళ వర్షం పడినప్పుడు అగ్రికల్చర్ లైమ్ 40 కేజీలు ఎకరానికి చల్లడం వల్ల pH అనేది ఒకవేళ తగ్గినా మరియు యథాస్థితికి రావడం జరుగుతుంది. మన యొక్క చెరువు నీటి గుణాలను పరిశీలించితే pH 7.5 నుంచి 8.5 వరకు ఉండడం మంచిది. అదేవిధంగా ఆక్సిజన్ 4 ppm కన్నా ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ఆల్కనిటీ 100 నుంచి 200 ppm మధ్యలో ఉండటం మంచిది. హార్డ్నెస్ 1000 ppm కంటే ఎక్కువగా ఉండాలి. అమోనియా 0.1 ppm కన్నా తక్కువ ఉండాలి, అనగా 0 కింద ఉండడం చాలా మంచిది. కాల్షియం మెగ్నీషియం 1:2 1:3 రేషియోలో ఇవి ఉండాలి. మెగ్నీషియం కనీసం 350 ppm కన్నా ఉండాలి. చెరువులో రొయ్య పిల్లల సాంద్రతను బట్టి సుమారు 400 కిలోల రొయ్య బరువుకు, అనగా ఇంచుమించుగా 1/2 టన్నుకి ఒక pH ఏరియేటర్ తప్పనిసరిగా అమర్చాలి. సాధారణంగా 2 HP రేడియేటర్స్ తప్పనిసరిగా అట్టవాలని తెలియపరుస్తున్నారు. ఈ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా తక్కువ ఉప్పుతనం నీటిలో కనుక మనం పెంపకం సాగిస్తున్నప్పుడు, అంటే సెలినిటీలో ప్రతి 15 రోజులకోసారి ఎకరానికి 20 కేజీల పొటాష్, అగ్రికల్చర్ పొటాష్, 20 కేజీల సాధారణ ఉప్పు, 10 మెగ్నీషియం సల్ఫేట్ 10 కేజీలు, మినరల్స్ ఒక 10 కేజీలు వాడడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎరువు నీటిలో వాడే ప్రోబయోటిక్స్ మరియు మేతల్లో వాడే ప్రోబయోటిక్స్ని మంచి కంపెనీ వాడడం వల్ల ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి శాంపిల్స్ పరీక్షించడం వల్ల మన యొక్క చెరువులోని ఆరోగ్యాన్ని గమనించుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఆక్సిజన్ పరీక్షించుకుని 4 ppm కన్నా ఎక్కువ ఉండేటట్లుగా యాజమాన్యం చేసుకోవడం వల్ల మనకు మన యొక్క చెరువులోని మంచి ఉత్పాదకతను సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే అలాగే ఉపయోగపడితే నాకు లైక్ చేయండి. అలాగే నా యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే నా యొక్క తర్వాతి వీడియోస్ అన్నీ పొందడానికి తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.